ధ్యానం చేసేటప్పుడు ఎదురయ్యే కొన్ని సాధారణ సవాళ్లపై ఇది ఒక చిన్న విశ్లేషణ. ఈ సమాచారం ఒక బౌద్ధ బోధకుడు ధ్యాన సాధకులతో జరిపిన చర్చ నుండి వచ్చింది. ఇది ధ్యాన మార్గంలో మనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తుంది. సరే, మొదటిది మనకు కలిగే విచిత్రమైన శారీరక అనుభవాలు. అంటే పొట్ట కదలికపై ధ్యాస పెట్టినప్పుడు కళ్ల ముందంతా ఖాళీగా కనిపించడం, లేదా నడక ధ్యానంలో సిర్ఫ్ పాదాల స్పర్శే తెలియడం. ఇవన్నీ చాలా సహజం. నిజానికి ఇవి మీ ఏకాగ్రత పెరుగుతోందనడానికి గుర్తులు, మీరు తప్పు చేస్తున్నారని కాదు. కాకపోతే ఒక్క విషయం, మరీ అతిగా ప్రయత్నిస్తే కొంచెం వికారంగా అనిపించొచ్చు. సో జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే చాలామంది ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటారు. అదేంటంటే ఆలోచనలు. మరి ఆలోచనలొస్తే ఏం చెయ్యాలి? వాటిని ఆపడానికి ప్రయత్నించాలా? అస్సలు వద్దు. ధ్యానమంటే ఆలోచనల్ని ఆపడం కాదు, వాటిని దూరంగా ఉండి గమనించడం. ఎలాగంటే పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని వాళ్ల తల్లిదండ్రులు దూరం నుంచి చూస్తారు కదా, అచ్చం అలాగే. ఇలా చేయడం వల్ల వాటికి మనం బానిసలం కాకుండా మన చేతుల్లోకి తెచ్చుకోగలుగుతాం. ఇక చివరిగా మూడో విషయం, ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదనమాట. ఇది ఒక కంప్లీట్ ప్రాక్టీస్. ఇందులో 5 ముఖ్యమైన అంశాలున్నాయి. అవేంటంటే నైతిక ప్రవర్తన, ధర్మాన్ని వినడం, ఇతరులతో చర్చించడం, ఏకాగ్రత, ఇంకా అంతర్దృష్టి. ఈ 5 కలిస్తేనే మన సాధన బలంగా తయారవుతుంది. అంతేకాదు, చుట్టూ ఉండే శబ్దాల్లాంటి వాటిని కూడా తట్టుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్యానం అంటే ఏదో ఒక ఫలితాన్ని బలవంతంగా సాధించడం కాదు, మీ అనుభవాలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రశాంతంగా గమనించడం నేర్చుకోవడమే.